హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ శ్రీరామచంద్రుని దయ వలన అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మే 1, 2026 శుక్రవారం. తిథి, నక్షత్ర, శుభ అశుభ సమయాలు. ఈరోజు మంచిదేనా కాదా అనేది ఒకసారి పరిశీలిద్దామండి. టాపిక్లోకి వెళ్లే ముందు ఈరోజు ప్రశ్న: ఆ రెండు పువ్వులు తమ తప్పు తెలుసుకుని శివుడిని భక్తితో ప్రార్థించాయి. అత్యంత కరుణామయుడైన శివుడు జాలిపడి ఆ రెండు పుష్పాలకు ఇచ్చిన వరం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలియని వారు వీడియో చివరిలో చూసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మే 1, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు విశేషం: గౌతమ బుద్ధ జయంతి, వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:14. చంద్రోదయం మే 1 సాయంత్రం 6:04, చంద్రాస్తమయం మే 1 లేదు. తిథి పౌర్ణమి మే 1 రాత్రి 9:18 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం స్వాతి మే 2 తెల్లవారుజామున 3:15 వరకు, తదుపరి విశాఖ. యోగం సిద్ధి మే 1 రాత్రి 8:18 వరకు, తదుపరి వ్యాతిపాత. కరణం భద్ర మే 1 ఉదయం 8:44 వరకు, తదుపరి భవ. రాత్రి 9:18 వరకు, తదుపరి బాలవ. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. వర్జము ఉదయం 7:27 నుండి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:06 నుండి 8:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:10 వరకు. శుభ సమయాలు: తెల్లవారుజామున 5:35 నుండి ఉదయం 7:27 వరకు. తిరిగి ఉదయం 9:48 నుండి 10:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:11 నుండి సాయంత్రం 4:08 వరకు. తిరిగి సాయంత్రం 5:11 నుండి 6:14 వరకు. అమృత గడియలు: సాయంత్రం 5:47 నుండి రాత్రి 7:30 వరకు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: ప్రత్యక్షముగా శివలింగానికి కాకుండా శివలింగం ఉన్న పీఠానికి లేదా ప్రభావలికి అలంకరిస్తే మరింత పుణ్యమని శివుడు వరం ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.